2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్ అంటే ఏప్రిల్ టు జూన్ మనం చూస్తే గనక జీడిపి గ్రోత్ రేట్ అనేది గత 5 క్వార్టర్స్ చూసుకుంటే ఇప్పుడే టాప్ అన్నమాట. ఇప్పుడు అంటే ఏప్రిల్ టు జూన్ జీడిపి గ్రోత్ రేట్ 7.8% చూపిస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ అంటే 2024 జనవరి మార్చి తర్వాత ఇంత హైయెస్ట్ చూపించడం ఇదే ఫస్ట్ టైం అంటే దాదాపు 15 మాసాల తర్వాత మనకి ఇంత హైయెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ అనేది కనిపిస్తుంది అనమాట. 5 క్వార్టర్స్ అంటే దాదాపు 15 నెలల తర్వాత మనకి జీడిపి గ్రోత్ రేట్ అనేది 7.8% నమోదైంది. ముఖ్యంగా దానికి కారణం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్, సర్వీసెస్ ఇవన్నీ కూడా. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ డేటా రిలీజ్ చేశారనమాట. ఈ డేటాకు సంబంధించి మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ పక్క అమెరికా టారిఫ్ల బరువు, ఇంకో పక్క ఎక్స్పోర్ట్ సెక్టర్లో చాలా అన్సర్టెనిటీస్ ఉన్నాయి. అయినా కానీ మనం ఇంత స్ట్రాంగ్ గా ఒక గ్రోత్ రిజిస్టర్ చేసుకున్నాం. దీన్ని బట్టి ఇండియా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. మన ఎకానమీ ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఆర్బీఐ కూడా ఈసారి అంతగా గ్రోత్ ప్రిడిక్షన్ ఉండకపోవచ్చు అని చెప్పి ఆర్బీఐ కూడా 6.5%కే మన గ్రోత్ ప్రిడిక్షన్ ఇచ్చింది. కానీ దాన్నంతా దాటేసి మనం 7.8% గ్రోత్ ప్రిడిక్షన్ లో ముందుకెళ్తున్నాం అనమాట. మరో పక్క మన ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్య ఈ రోజు రూపాయి విలువ పడిపోయింది. డాలర్ తో కంపేర్ చేస్తే ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు 88 రూపీస్ ఇస్తే 88 రూపాయలకి ఒక డాలర్ అనమాట. జనరల్ గా మొన్నటి వరకు కూడా 86-87 రూపీస్ కి ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు 88 రూపాయల 9 పైసలు అవుతుంది అనమాట. అంటే ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఒక డాలర్ కొనుక్కోవడానికి, అంటే ఒక డాలర్ కి ఎక్స్చేంజ్ గా ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తే రూపాయి విలువ పడిపోయింది, డాలర్ విలువ పెరిగిందని అర్థం. ముఖ్యంగా అమెరికా మనపైన విపరీతమైన టారిఫ్లు వేసిన ఈ తరుణంలో రూపాయి విలువ అనేది అన్సర్టైన్ అయిపోయింది అనమాట. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపాయి పడిపోతుంది. అంతర్జాతీయంగా కూడా చాలా దేశాల కరెన్సీస్ తో పోలిస్తే డాలర్ విలువ పెరుగుతుంది, ఆ కరెన్సీస్ విలువ తగ్గుతుంది అనమాట. దానివల్ల మనం ఏదైతే ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటున్నామో డాలర్ రూపంలో చెల్లించాల్సి వచ్చినప్పుడు మనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే ఎక్స్చేంజ్ లో చాలా రూపాయలు ఇస్తే గానీ మనకి డాలర్స్ రావన్నమాట. సో మేజర్ గా మనం కొనుక్కున్న ఆయిల్ కానీ ఇతరత్ర పర్చేస్ కానీ వీటన్నిటికీ మనం డాలర్ రూపంలో చెల్లించాల్సి వస్తాయి. ఇంకో పక్క అమెరికాతో మనం చేసే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి. దానికి ప్రధానమైన కారణం అమెరికా మనపైన టారిఫ్లు వేసింది. ఇప్పటి వరకు కూడా ఇండియాకి అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ట్రేడ్ సర్ప్లస్ అంటే ఇండియా అమెరికాకి ఎక్కువ అమ్మిద్ది, అమెరికా నుంచి తక్కువ కొనుక్కుంటుంది. దాదాపు $86 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తాం. కానీ ఒకటేసారి మన ఎక్స్పోర్ట్స్, అమెరికా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. వచ్చే 2-3 నెలల్లో బాగా పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ టైంలో రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ పక్కన పెడితే మనం పే చేయడానికి ఏదైతే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయో అవి కూడా తగ్గే అవకాశం కనిపిస్తాయి. ఎప్పుడైతే మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయో మన ఇంపోర్ట్ బిల్ మనం కట్టుకోలేని పరిస్థితి ఏర్పడుద్ది అనమాట. కాబట్టి ఇండియా ఇప్పుడు ట్రేడ్ ఆఫ్ చేయడానికి, అమెరికా ప్రెషర్ని తట్టుకోవడానికి, మన ఎక్స్పోర్ట్స్ పడిపోయిన తట్టుకోవడానికి ఎక్స్పోర్ట్స్ ని వేరే దేశాలతో డైవర్సిఫై చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. దాదాపు ఇండియా ఇప్పుడు 40 దేశాలని కాంటాక్ట్ చేస్తుంది. అమెరికాకు సంబంధించిన ఒత్తిడిని తట్టుకునేందుకు, మన ట్రేడ్ ని ఎక్కువగా డైవర్సిఫై చేసేందుకు, జెమ్స్ జ్యువెలరీ దగ్గర నుంచి రకరకాల సెక్టర్స్, టెక్స్టైల్స్ కావచ్చు, రకరకాల ఆటోమొబైల్ పార్ట్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే మన ట్రేడ్ డైవర్సిఫై చేయాల్సిన అవసరం బాగా పెరిగిపోయింది. ఆ ట్రేడ్ ని ఇతర దేశాలతో పెంచుకోవాల్సిన అవసరం కూడా పెరిగిపోయింది అనమాట. అప్పుడు మనం ఇంటర్నల్ గా మన జీడిపి స్ట్రాంగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ గా మన యొక్క ట్రేడ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. సో ఇండియా ఇప్పుడు తెలివిగా టైట్ రోప్ మీద వాక్ చేయాల్సిన పరిస్థితి అనమాట. కాబట్టి ఇప్పుడు భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థని మనం చాలా జాగ్రత్తగా ముందుకు నడపాలి.